సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జల దిగ్బంధంలో చిక్కుకున్న వీరి బాధలు ఒకసారి చెప్పండి. మీ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు 4 ఉన్నారండి. ఇక్కడ లోపల ఆర్ఆర్పేటలో లోపల ఉన్నారండి. బ్రిడ్జ్ దాటిన దగ్గర 2 మెట్ల వాటర్ వచ్చేసింది అంట. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎవరు రావట్లేదంట, పిలిచినా కూడా రావట్లేదంట. రోడ్డు మీద వచ్చి రండి అండి అన్నారు. బయటికి ఎలాగ వస్తారు వాళ్ళు? 2వ ఫ్లోర్కి వచ్చేసింది వాటర్. వాళ్ళకి బోర్డులు పంపించి వాళ్ళకి తెప్పించండి. మేము 3 గంటల నుంచి ఉన్నాం అక్కడ. ఎవరు రాలేదు, పిల్లలు రాలేదు. ఫోన్లు చేస్తున్నా, ఎవరు రావట్లేదు అంటారు. మేము ఇక్కడ సింగనగర్ దగ్గర ఉంటామండి, స్మైల్ హాస్పిటల్ దగ్గర. మెయిన్ ఏంటంటే నిన్న ఈవినింగ్ నుంచి, నిన్న పొద్దున్న నుంచి కరెంట్ లేదు, ఫోన్ సిగ్నల్స్ లేవు, ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి లేదు. ప్రజలందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. దీనికోసం ఎవరిని బ్లేమ్స్ చేసుకోవద్దు. మెయిన్ మనం వాళ్ళకి ఎలా సహాయం అందించాలి అన్న దాని మీద దృష్టి సారించండి. అక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళందరికీ, బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి పాలు లేవు, నీళ్లు లేవు, తల్లులు ఉన్నారు, మంచాల్లో పేషెంట్లు ఉన్నారు, పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ అందించే విధానం చూడండి. అట్లీస్ట్ బోట్లు వాళ్ళ త్రూ అయినా వాళ్ళకి ఎవరికి ఏం అందుతున్నాయో కనీసం వాళ్ళు బయటికి రాలేని కండిషన్లో ఉన్నారు. ఉన్న వాళ్ళైతే ఇలా వెళ్ళగలుగుతున్నాం, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించి ముందుగా వాళ్ళకి తగిన సహాయం అందిస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం అండి. నేను జనసేన ఎన్ఆర్ఐ కన్వీనర్ని. సో అందరికీ ఒకటే చెప్తాను ఏంటంటే, జన సైనికులు అందరూ, నాట్ ఓన్లీ జన సైనికులు, ఎవరి వల్ల సహాయం ఎంత చేయగలిగితే దానికి ముందుకు వచ్చి సహాయం చేయండి. నేను ఇది ఒక్కడే కోరుకుంటున్నాను. కొంచెం మెయిన్ పిల్లలు, పెద్దవాళ్ళు. ఓకే, ఎవరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరు ఆదుకోండే ఒక ప్రయత్నాలు అయితే చేయాలనేసి వీళ్ళు అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ రాజకీయాలు వద్దు, రాజకీయాలు అవసరం లేదు, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, కష్టాలు ఉన్న ప్రజలను ఆదుకుంటే చాలు అనేది అయితే అందరూ చెప్తున్నారు అనమాట. నిండిపోయిందండి, అంబాపురం అంతా నిండిపోయిందండి. పేషెంట్లు కానీ ఫీవర్లు వచ్చేసి చిన్న పిల్లలతో పాలు ఏమీ లేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు 2 days నుంచి కరెంట్ ఏం లేకుండా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్దాం అన్నట్టుగా వెళ్తున్నామండి. కరెంట్ లేదండి. డయాలసిస్ పేషెంట్లు చాలా మంది ఉన్నారండి, ఈ లోపల గానీ అక్కడ గానీ. బెడ్ మీద ఉండే వాళ్ళు చాలా మంది అమ్మాపురంలో ఉన్నారండి. మొత్తం ఇక్కడ దాకా వాటర్ వచ్చేసింది. చాలా మంది ఉన్నారండి. ఫస్ట్ ఫ్లాట్ దాకా నిండిపోయింది. అక్కడికి ఇమ్మీడియట్ గా బోట్ వెళ్లాల్సిందే ఖచ్చితంగా. అంబాపురం 5 లైన్ 6 లైన్. చిన్న పిల్లలు ఉన్నారు, కరెంట్ లేదు, వాటర్ లేదు. సుందరయ్య నగర్ కట్టండి, ఒక్క బోట్ కూడా వెళ్ళలేదు. 2 రోజులు అయిపోయింది. 10 సార్లు చెప్పాము పోలీస్ వాళ్ళకి, ఒక్క బోట్ కూడా పంపించలేదు. అటు హార్ట్ పేషెంట్ ఒక ఆమె ఉంది, అంతేనండి. వేదన విన్నా బోట్లు పంపలేదని ప్రభుత్వం ఏమో 10ల సంఖ్యలో బోట్లు ఏర్పాటు చేశామంటున్నారు. అయితే ప్రజలు మాత్రం మా వద్దకు బోట్లు రావడం లేదు. బోట్లు పంపలేదండి. 4 hours నుంచి అడుగుతున్నాము. అక్కడ చిన్న పాప పాయకపురంలో కరెంటు లేదు, నీళ్ళు లేవు. మేము వెళ్తానికి ఇదే పరిస్థితి. అంటే బోట్లు పంపి తమను ఆదుకోవాలని అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అప్పుడే వాటర్ రావు, అలాంటిది 2 days కి ఒకసారి వాటర్ వస్తాయి. ఇప్పుడు 3 days నుంచి వాటర్ లేవు. చిన్న పిల్లలతో వాటర్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు, ఫుడ్ లేదు. ఎట్లా ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. జల దిగ్బంధంలో చిక్కుకున్న ఈ సింగ్ నగర్ వాసంతా కూడా ఇక్కడ చంటి బిడ్డను ఒక టబ్బులో, మామూలు బట్టలు ఉతికిన తర్వాత చేస్తాం కదా, అలాంటి టబ్బులో తీసుకెళ్తున్నారు. పాపం ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఇక్కడ సింగనగర్ నుంచి. మీ పాపనా? మా మేనకోడలు. మీ మేనమామ చాలా సురక్షితంగా తీసుకెళ్తున్నాడు పాపము చంటి బిడ్డ. ఆ బిడ్డకేం తెలుసు ఈ వరద గురించి, వరద ఉప్పెన గురించి? ఆ బిడ్డకేం తెలుసు? సురక్షితంగా వెళ్తుంది పాపం. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే చంటి బిడ్డల్ని సైతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒడ్డు దాటించే పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో ఏపీఎస్డీఆర్ఎఫ్ టీము దృష్టి సారిస్తే మాత్రము బాధితులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం అయితే ఉంటుంది.